హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త అర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో సింపుల్గా అందులో చేసి మీరు గేమ్ ప్లే చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు అండ్ రెఫర్ చేస్తూ కూడా మీకు ఈజీగా 1000 రూపీస్ నుంచి 3000 4000 కూడా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో విత్ అన్లిమిటెడ్ రెఫర్ ఇక్కడ చెప్తాను. సో దాన్ని యూస్ చేసి మీరు అన్లిమిటెడ్గా రెఫర్స్ అయితే చేసుకుని ఈజీగా మనీ అయితే అని చేసుకోవచ్చు. ఏంటి యాప్ ఎలా వచ్చేయాలి అండ్ అందులో నుంచి మనం మనీని ఎలా అర్న్ చేసుకోవాలో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ వన్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ చెప్పబోయే ముందు దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లికేషన్ నేమ్ వచ్చేసి మనకు 330+ అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దాని యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. సో ఆల్రెడీ మనకు ఎప్పుడో చేయాల్సిన వీడియో, బట్ ఏంటంటే నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల నేను చేయలేదు. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామందికి పేమెంట్ అయితే వచ్చింది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుని 1007 రూపీస్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మన యొక్క సబ్స్క్రైబర్స్ యొక్క ప్రూఫ్ ఇవి వచ్చేసి అండ్ నా ఓన్ ప్రూఫ్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 1003 రూపీస్ అయితే నాకు పేమెంట్ అయితే రిసీవ్ అయింది. సో ఈజీగా అయితే మీరు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజ్ అయితే అడుగుతుంది. అంటే మీరు ఫేస్బుక్తో లాగిన్ కావాలంటే, లేదంటే మీరు మొబైల్తోనే లాగిన్ అయితే కావచ్చు. సో ఫస్ట్ మీ మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో సో అది మీరు వచ్చేసి మొబైల్తో అయితే సైన్ అప్ అయితే కండి. వన్స్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసేసేయండి. సో తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి మనకు అవసరం కూడా లేదు. సింపుల్గా మనం దీంట్లో నుంచి మనం ఎక్కువ మనీ ఎలా అని చేసుకోవాలో చెప్తాను. దానికోసం ఇక్కడ మీకు రెఫర్ అండ్ 1500 పర్ ఈచ్ ఫ్రెండ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే ఇక్కడ మీకు గెస్ట్ అకౌంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు సైన్ ఇన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేసి సో ఇప్పుడు మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో అదే మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసి మీరు మళ్ళీ లాగిన్ అయితే కావాలి ఇందులో కూడా. సో వన్స్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మీ నేమ్ కానీ మీ అకౌంట్ అంటే మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో సో అక్కడ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు కరెంట్ బ్యాలెన్స్ దగ్గర 20 రూపీస్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు 1000 రూపీస్ ఉంటే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ సెకండ్ అంటే వితిన్ సెకండ్స్లో మనకు పేమెంట్ అయితే వస్తుంది. సో ఈ 1000 రూపీస్ ఎలా అని చేసుకోవాలి, అంత నెట్వర్క్ లేదు అంటే సో నేను అంతమందికి జాయిన్ చేపిలేను అనుకున్న వాళ్ళకి సింపుల్గా ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ యూజ్ చేయొచ్చు, మీకు ఈజీగా మనీ అయితే అని చేసుకోవచ్చు. సో అలాగే ఈ ట్రిక్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో చాలామందికి ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్ కూడా ఈ రోజు అయితే క్లారిఫై అయితే చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. సో 990 రూపీస్ అయితే ఉన్నాయి. సింపుల్గా ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు యువర్ రిఫరల్ లింక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ రిఫర్ లింక్ అయితే కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మెయిన్గా అన్లిమిటెడ్ రెఫర్ చేసుకోవడానికి ఒక ఐలాండ్ అప్లికేషన్ అనేది పేరు అయితే వస్తుంది. సో ఆ అప్లికేషన్ వచ్చేసి మీకు టెలిగ్రామ్లో అయితే ఏపీకి అయితే ఇచ్చింటాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే సింపుల్గా ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంటుంది. సో యాక్సెప్ట్ చేసి మీరు సెటప్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ సెటప్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే వర్క్ సెక్షన్ అని ఒక ఫోల్డర్ అయితే వస్తుంది. సో వర్క్ సెక్షన్ ఫోల్డర్లో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లే స్టోర్, క్రోమ్, డౌన్లోడ్స్, సెక్యూరిటీ అనే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ లాక్ సింబల్లో అయితే ఉంటాయి. ఇక్కడ ఐలాండ్ అప్లికేషన్ సెటప్ చేసిన తర్వాత సో లాక్ సింబల్లో ఉండే క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఏదైతే ఇప్పుడు మీరు రెఫర్ లింక్ ఇక్కడ మెయిన్ అకౌంట్లో ఉండే 330+ యొక్క రెఫర్ లింక్ అయితే కాపీ చేశారో సో ఆ రెఫర్ లింక్ వచ్చేసి ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేసుకోవాలి. సో వన్స్ ఇక్కడ పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చెప్తుంది. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇన్స్టాల్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ ఇన్స్టాల్ కాగానే సింపుల్గా యాప్ని అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇలా మీకు లాగిన్ పేజ్ కనిపించిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేసేయండి. సో ఏదైతే ఇప్పుడు మీరు వర్క్ సెక్షన్లో చేశారో సో ఆ యాప్ వచ్చేసి క్లోజ్ అయితే చేసుకోండి. సో క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 330 అంటే మీ ఒరిజినల్ అకౌంట్ అంటే మెయిన్ యాప్ ఓపెన్ చేసి మీకు రెఫర్ లింక్ అంటే రెఫరెండ్ అన్న ఆప్షన్లో వెళ్తే ఏదైతే 20 రూపీస్ ఉంటుందో అది వచ్చేసి మీకు 40 రూపీస్ అయితే వచ్చేస్తుంది. అంటే మనకు పర్ రెఫర్ 20 రూపీస్ అయితే వచ్చేసాయి. సో వన్స్ ఇక్కడ మీరు ఒక రెఫర్ కౌంట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వర్క్ సెక్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ
ఐలాండ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఐలాండ్ సెట్టింగ్స్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ డెస్ట్రాయ్ పర్మనెంట్లోనే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి డెస్ట్రాయ్ పైన అయితే క్లిక్ చేసి సో ఐలాండ్ అప్లికేషన్లో ఉండే డేటా ఏదైతే ఉందో సో ఆ డేటా మొత్తం క్లియర్ అయితే అవుతుంది. తర్వాత మనం ఇంకో రెఫర్ కూడా చేసుకోగలం. సో ఇక్కడ మీకు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఐలాండ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఐలాండ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు సెటప్ అయితే చేసుకోండి. సో మళ్ళీ సెటప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ అయితే కనిపిస్తుంది వర్క్ సెక్షన్లో. సో ఆ క్రోమ్ బ్రౌజర్లో అయితే వచ్చేయండి. తర్వాత మెయిన్ యాప్ యొక్క రెఫర్ లింక్ అయితే యూజ్ చేసుకోండి. సో మెయిన్ యాప్ యొక్క రెఫర్ లింక్ అయితే కాపీ చేసుకుని మళ్ళీ ఇక్కడ వర్క్ సెక్షన్లో ఉండే క్రోమ్ బ్రౌజర్లో అయితే పేస్ట్ అయితే చేసేసాయండి. మళ్ళీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఓపెన్ అయితే చేయండి. లాగిన్ పేజ్ వచ్చేంత వరకు ఓపెన్ అయితే చేసేసేయండి. మళ్ళీ క్లోజ్ చేసేసేయండి. అండ్ మీ మెయిన్ అకౌంట్లో చూసుకుంటే ఇక్కడ రెఫర్ అండ్ బ్యానర్లో చెక్ చేసుకుంటే సో 40 రూపీస్ ఉండే అమౌంట్ 60 రూపీస్ అయితే వస్తుంది. సో ఇలా మీరు రెఫర్స్ అయితే చేసుకోండి. సింపుల్గా రెఫర్ అకౌంట్ అయిన తర్వాత ఐలాండ్ అప్లికేషన్ ఓపెన్ చేసి సో దాని యొక్క డేటా అయితే క్లియర్ చేసుకునే చాలు మీకు. సో ఇలా మీరు 50 రెఫర్స్ అయితే చేసుకుంటే 990 రూపీస్ అయితే వస్తాయి. సో మిగతా 10 రూపీస్ ఎలా వస్తాయి అనేది క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ మీకు 990 రూపీస్ అయిన తర్వాత మీరు ఎన్ని రెఫర్స్ చేసినా దాని తర్వాత కూడా సో మీకు అయితే రెఫర్ అయితే కౌంట్ అయితే కాదు. సో దీని యొక్క చిన్న సొల్యూషన్ చెప్తాను చూడండి. సో ఇక్కడ వరకు చాలామంది వస్తున్నారు బట్ కమిషన్ యాడ్ కావడం లేదు అండ్ రెఫర్ కౌంట్ కావడం లేదని చెప్తున్నారు. సో 990 రూపీస్ ఎప్పుడైతే వస్తుందో మీకు కరెంట్ బ్యాలెన్స్లో దాని తర్వాత మీరు ఎన్ని 100 రెఫర్ చేసినా 50 రెఫర్ చేసినా 1 రెఫర్ చేసినా మీకు రెఫర్ అయితే కౌంట్ అయితే కాదు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు మీ యొక్క రెఫర్ లింక్ ఏదైతే ఉందో సో ఆ రెఫర్ లింక్ యూజ్ చేసి మీరు ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి వేరే మొబైల్లో కానీ. సో ఇదే లింక్ యూజ్ చేసి ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని అందులో మీరు వేరే మొబైల్ నెంబర్తో ఒక సైన్అప్ అయితే కండి. ఇప్పుడు మెయిన్ అకౌంట్లో ఎలా సైన్అప్ అయ్యారో సో అలా మొబైల్ నెంబర్తో వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ మీరు రెఫరెన్స్ సెక్షన్లో అయితే వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేసి మీరు వెరిఫై అయితే చేసుకోండి. సో సక్సెస్ఫుల్గా ఒక రెఫర్ అయితే కంప్లీట్ చేశారు మీరు. సో ఇవన్నీ 50 రెఫర్స్ ఏవైతే చేశారో ప్రీవియస్ సో అవన్నీ మనకు ఫేక్ రెఫర్స్ అన్నట్టు. ఇప్పుడు మీరు ఒరిజినల్ రెఫర్ అయితే చేయాలి. సో ఒరిజినల్ రెఫర్ అంటే మీరు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేస్తే అది ఒరిజినల్ అకౌంట్ అన్నట్టు. సో తర్వాత ఏం చేశారంటే సో ఇప్పుడు రెఫర్ చేసుకున్న అకౌంట్ ఏదైతే ఉందో సో ఆ అకౌంట్లో మీరు 100 రూపీస్ అయితే యాడ్ చేయాలి. సో ఎందుకు 100 రూపీస్ యాడ్ చేయాలంటే సో మనకు కమిషన్ రావాలంటే అంటే 1000 రూపీస్ కావాలంటే సో 10 రూపీస్ ఏదైతే ఉందో ఆ 10 రూపీస్ మనము కమిషన్ లాగా అయితే తీసుకోవాలి. సో ఆ కమిషన్ ఎక్కడ వస్తుందంటే మనం ఏదైతే రెఫర్ చేసాము ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక కొత్త రెఫర్ చేసామో సో ఆ రెఫర్ అకౌంట్లో ఏం చేయాలంటే సింపుల్గా ఒక 100 రూపీస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో 100 రూపీస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. యాడ్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పేటిఎం వ్యాలెట్స్ నుంచి లేదంటే యూపీఐ నుంచి ఒక 100 రూపీస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ క్యాష్ పైన అయితే క్లిక్ చేసి మీరు ఒక 100 రూపీస్ అయితే యాడ్ చేసుకుని టోటల్గా మీ వ్యాలెట్లో వచ్చేసి 110 రూపీస్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అందర్ బహార్ కానీ తీన్ పట్టి రమ్మీ 7 డౌన్ సో ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. సో ఆ గేమ్స్ ఆడండి. మీకు ఒకేసారి 100 అయితే పెట్టకండి. సో లేదంటే మీకు ఇంట్రెస్ట్ మాకు నమ్మకం ఉంది మేము విన్ అయ్యగలము అనుకున్న వాళ్ళు డైరెక్ట్ 100 రూపీస్ అయితే పెట్టచ్చు. లేదంటే ఇక్కడ అందర్ బహార్ క్లిక్ చేసి ఇక్కడ ప్లేన్ ఓపెన్ అయితే క్లిక్ చేసి మీకు హాఫ్ అమౌంట్ అయితే పెట్టచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీకు 1 రూపీ కానీ 2 రూపీస్తో కూడా మనకు ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మీరు 100 రూపీస్ వరకు గేమ్ ప్లే అయితే చేసుకోండి. సో మీకు విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే సో విన్నింగ్ అయితే అమౌంట్ అయితే ఏదైతే ఉందో సో విన్ అయిన అమౌంట్ ఇందులో కూడా మీకు 300 రూపీస్ రాగానే మీరు దీన్ని కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు రెఫర్ చేసిన దాంట్లో 100 రూపీస్ యాడ్ చేసి గేమ్ ప్లే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో గేమ్ ప్లే అంటే 1 రూపీ 2 రూపీస్ అలా గేమ్ ప్లే అయితే చేసుకోకండి. సో మ్యాక్సిమం ఒక ఏదైతే 100 రూపీస్ యాడ్ చేస్తారో అంతా అయిపోయేలాగైతే చూసుకోండి. అంటే మీరు విన్నింగ్ అయ్యేలాగే చూసుకోండి మ్యాక్సిమం. బట్ ఏంటంటే మనకు 100 రూపీస్ ఉంటే సో మనకు కమిషన్ కొంచెం ఎక్కువగా అయితే వస్తుంది. అది మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు గేమ్ ప్లే అయితే చేశారు కంప్లీట్గా అంతా అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ అకౌంట్లో మనకు కమిషన్ ఎప్పుడు యాడ్ అవుతుందంటే సో విత్ ఇన్ మనకు ఆల్రెడీ నేను కస్టమర్ కేర్కి సంబంధించిన కాంటాక్ట్ అయిన స్క్రీన్ షాట్స్ అయితే మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేశాను. సో వాళ్ళు వచ్చేసి కమిషన్ వచ్చేసి మనకు మనం ఎవరికైతే రెఫర్ చేసిన అతను రీఛార్జ్ చేసి గేమ్ ప్లే చేసి అందులో నుంచి మనకు కొంత కమిషన్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఆ కమిషన్ ఎప్పుడు వస్తుంది అంటే 24 అవర్స్ అయినా కావచ్చు 48 అవర్స్ అయినా కావచ్చు లాస్ట్ లేదంటే 3 డేస్ 4 డేస్ కూడా అయితే కావచ్చు. సో మ్యాక్సిమంగా 4 డేస్ లోపల అయితే అందరికైతే వస్తుందని చెప్తున్నారు. బట్ నాకేంటంటే వితిన్ 24 అవర్స్లో నాకు క్రెడిట్ అయితే అయింది అప్పుడు వచ్చేసి మనకు. సో ఇప్పుడు వచ్చేసి ఈ యాప్ అనేది మనకు చాలా వైరల్ అయింది కాబట్టి మనకు ఏదైతే కమిషన్ ఉందో అది కొంచెం లేట్గా అయితే యాడ్ అవుతున్నాయి సో చాలామందికి. సో మీరు సింపుల్గా మీరు ఏం చేసుకోవాలనుకుంటే సో మీరు అర్నింగ్ అయితే చేసి పెట్టుకోండి. అంటే 50 రెఫర్స్ అయితే చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక జెన్యున్ రెఫర్ చేస్తే మీకు 990 రూపీస్ ఉండే అమౌంట్ వచ్చేసి మీకు తర్వాత కమిషన్ యాడ్ వచ్చేసి ఒక 10 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. సో దాన్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ 1000 రూపీస్ రాగానే ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి.
సో విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూపీఐ అయితే అడుగుతుంది. యూపీఐ అయితే ఎంటర్ చేసి మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్ ఇన్ సెకండ్స్లో మీకు పేమెంట్ అయితే వచ్చేస్తుంది. 100%గా పేమెంట్ అయితే వచ్చేస్తుంది. సో ఎవ్వరు కూడా మిస్ అయితే కావద్దు. మై కమిషన్లో వచ్చేసి మీకు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మినిమం వచ్చేసి కంపల్సరీగా అయితే 24 అవర్స్ తర్వాతే మీకు క్రెడిట్ అయితే అవుతుంది. 24 అవర్స్ లోపు అయితే మీకు ఏదైతే కమిషన్ ఉందో అది వచ్చేసి మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కాదు. ఇదైతే కన్ఫామ్గా చెప్తున్నా. సో 24 అవర్స్ కావచ్చు, 72 అవర్స్ కావచ్చు, 48 అవర్స్ కావచ్చు. సో మ్యాక్సిమం 4 డేస్లో అయితే మీకు పేమెంట్ అయితే వచ్చేసింది. పేమెంట్ అని కాదు, అంటే కమిషన్ అయితే వచ్చేసింది. సో మీరు తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ చాలామంది పేమెంట్ ప్రూఫ్ అయితే సెండ్ అయితే చేశారు. మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ అయితే చేశాను. సో ఇందులో నుంచి మీకు ఏమన్నా అప్డేట్స్ వచ్చినా కానీ మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. అందుకోసమే కింద ఉండే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కండి. మీకు అక్కడి నుంచి లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా కానీ అక్కడి నుంచి అయితే మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.